కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత గారు ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించారన్న ఒక అభియోగం ఉంది. సో దీనిపై మీరేమంటారు? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధానమైనటువంటి ఆరోపణ సౌత్ గ్రూప్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు 100 కోట్ల రూపాయలు చేరవేశారు, ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా తయారు చేసినందుకు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సౌత్ గ్రూప్ లో ప్రధానంగా ఉన్నటువంటి ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీళ్లతో పాటు కవిత కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కవితకు బినామీగా వ్యవహరించినటువంటి అరుణ్ రామచంద్ర పిళ్లే ద్వారా, అభిషేక్ బోయినపల్లి ద్వారా ఈ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారు. ఆ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో ఉపయోగించుకుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ సౌత్ గ్రూప్ నుంచి జరిగింది. ఆ సౌత్ గ్రూప్ లో ఈ 100 కోట్ల రూపాయలు అరేంజ్ చేసినటువంటిది కల్వకుంట్ల కవిత కీలకమైనటువంటి భాగస్వామిగా వ్యవహరించారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈడీ ఫైల్ చేసినటువంటి అన్ని ఛార్జ్ షీట్లలో కూడా ఇదే విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కవితను ప్రశ్నించినప్పుడు కూడా, అటు సిబిఐ ప్రశ్నించినప్పుడు, ఇటు ఈడీ ప్రశ్నించినప్పుడు కూడా ఇదే అంశం పైన కీలకమైనటువంటి ఇది వచ్చాయి. దరిదాపు 30 కోట్ల రూపాయలు ఒకసారి, 30 కోట్ల రూపాయలు ఒకసారి, ఇట్లా ఫేజెస్ గా దపదపాలుగా ఈ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ నుండి సమకూర్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ లిక్కర్ కుంభకోణం మొత్తంలో కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్ కి అనుకూలంగా, సౌత్ గ్రూప్ అక్రమంగా ఆర్జించడానికి అనుకూలంగా, A1 షాపులను కేటాయించడానికి అనుకూలంగా ఆమ్ ఆద్మీ పార్టీ తయారు చేసినందుకు గాను సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్లుగా, ఆ ముడుపులు చెల్లించడంలో సౌత్ గ్రూప్ తో పాటు అరుణ్ రామచంద్ర పిళ్లే బినామీగా కల్వకుంట్ల కవిత పే చేసినట్టుగా, కల్వకుంట్ల కవిత ద్వారా ఈ మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు అదే ఆరోపణ పైన కల్వకుంట్ల కవిత ఈడీ చేత అరెస్టు కావించబడింది. ఈ అరెస్టు సందర్భంగా ఈడీ చేస్తున్నటువంటి ఎంక్వైరీలో కూడా 100 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించినటువంటి అంశమే ప్రధానమైనటువంటి అంశంగా తేలుతుంది. తర్వాత ఈ లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్ కు అనుకూలంగా తయారు చేయడంతో పాటు పాలసీని ముందే లీక్ చేయటం అనేది ఈ లిక్కర్ పాలసీ ద్వారా ఒక్క కల్వకుంట్ల కవితకే దరిదాపు 192 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ 192 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఆస్తులు కొన్నారనేటటువంటి అభియోగాలు వచ్చాయి. ఇవాళ కల్వకుంట్ల కవిత భర్త అయినటువంటి అనిల్ ను కూడా ఈడీ విచారణకు రావాలని పిలిస్తే ఈడీ విచారణకు రాలేననేటటువంటి సమాధానాన్ని పంపినటువంటి సందర్భంలో మొత్తంగా కల్వకుంట్ల కవిత చుట్టూ కూడా మన సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి చుట్టూ తిరుగుతుంది. అవినీతికి పాల్పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అదే విధమైనటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలతోటి కవిత అరెస్టు జరిగిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. శేషు గారు, ఒకవేళ ఆరోపణలు గాని అభియోగాలు గాని నిజమైతే కవితకి భవిష్యత్తులో ఎన్నేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది? కల్వకుంట్ల కవిత పైన వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కి పాల్పడింది అనేటటువంటి విషయం వస్తుంది. ఒకటి, దీనికి ఈడీ సంపాదించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. మరొకటి, ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూప్ నుంచి అప్రూవర్స్ గా మారినటువంటి మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లే, అమిత్ అరోరా లాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటటువంటి, అశోక్ కౌశిక్ కల్వకుంట్ల కవిత పిఏ ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి వాంగ్మూలం పైనే కల్వకుంట్ల కవితకి ఏ స్థాయిలో శిక్ష పడుతుంది అనేటటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఒకటి డాక్యుమెంట్ ఎవిడెన్స్, రెండోది అప్రూవర్స్ గా మారినటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి సాక్ష్యాన్ని ఆధారంగా బట్టే రేపటి రోజున కోర్టులో విచారణ జరుగుతుంది. కల్వకుంట్ల కవితకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 4 ప్రకారం అయితే దరిదాపు కల్వకుంట్ల కవితకి 2 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ ఆరోపణలు గనక నిజమైనటువంటి పక్షంలో.